హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక G+1 బిల్డింగ్ని అయితే తీసుకొచ్చామండి. ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి. మనకి 1,05,00,000 అయితే చెప్తున్నారు. G+1 బిల్డింగ్ అండి ఇది టోటల్గా మనకి 34 అంకణంస్లో అయితే కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. మీరు సరౌండింగ్స్ చూసుకున్న చాలా క్లాస్ ఏరియా అండి ఇది. విత్ 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి వాల్ టైల్స్ కూడా వెర్టిఫైడ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. అప్ టు రూఫ్ వరకు ఇచ్చున్నారు. మనకి మెయిన్ డోర్ చూసుకుంటే బలారస్ టీక్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. విత్ ఫ్రేమ్ అయితే ఇచ్చున్నారు. మనం ఎంటర్ అవగానే మనకి స్పేషియస్ హాల్ అయితే వస్తుందండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి పిఓపి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. విత్ ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనకి విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి హౌస్కి బోర్ అయితే అవైలబిలిటీగా అయితే ఉందండి. విత్ టెక్స్మో మోటార్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. మనకి కిచెన్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. కిచెన్కి చాలా స్పేస్ అనేది ఇచ్చున్నారు. అండ్ డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి పిఓపి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి. మనకి 2 బెడ్రూమ్స్కి సపరేట్గా అయితే వాష్రూమ్స్ అయితే వస్తాయండి. విత్ వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఇచ్చున్నారు. మనకి వాల్ టైల్స్ కూడా అప్ టు రూఫ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి బాత్రూమ్స్లో కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే వస్తాయండి. వాష్రూమ్స్ అన్నిటికి కూడా డబ్ల్యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చున్నారు. మనకి కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి 2 డోర్స్తో. మనకి బిల్డింగ్ అంతా కూడా రెడ్ క్లే బ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. స్టీల్ కూడా మనకి తిరుమల టీఎంటీ స్టీల్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి 100% వాస్తుతో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది టోటల్గా చూసుకుంటే 37.5 అంకణమ్స్ అయితే వస్తుందండి. కన్స్ట్రక్షన్ ఏరియా 34 అంకణమ్స్. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి 2180 స్క్వేర్ ఫీట్స్లో అయితే కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. మనం కార్ పార్కింగ్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి స్టెప్స్ కింద అయితే యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ అలాంటివి యూస్ చేసుకోవచ్చు. మనకి స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ అయితే వస్తాయండి. స్టైర్ కేసెస్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చున్నామండి. సరౌండింగ్స్ చూసుకుంటే చాలా ప్లెజెంట్ ఏరియా అండి ఇది. మంచి వాతావరణంలో అయితే ఈ హౌస్ అనేది వస్తుంది. మనకి సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా బలారస్ టీక్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ అనేది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి హాల్ కూడా పిఓపి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి సిమెంట్ వచ్చి అంజలి సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నారండి. మన హౌస్కి ఇండివిజువల్ బోర్ కనెక్షన్ అయితే ఉందండి. మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా జిఎం మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్.
విత్ మస్కిటో మెస్ అయితే వస్తాయండి. బాత్రూమ్స్ కూడా మనకి వాల్ టైల్స్ అప్ టు రూఫ్ వర్క్ ఇచ్చున్నారు. రెండు కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్స్ అయితే వస్తాయండి. కబోర్డ్ వర్క్స్ కోసం కూడా మనకి ప్రొవిజన్స్ అన్నీ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. మనకి కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ప్లస్ ఇది మన హాల్ నుంచి కూడా మనకి దీనికి యాక్సెస్ ఉంటుందండి. కామన్ టాయిలెట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. మనకి పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ విత్ వాల్ పుట్టి అయితే ఇచ్చున్నారండి. మనకి ఎలివేషన్ చూసుకుంటే మనకి సెరా వుడ్ క్లాడింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. బ్యాంక్ లోన్ కావాలన్నా మనమే ప్రొవైడ్ చేస్తాం. సరౌండింగ్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ఆపోజిట్లోనే మనకి విల్లాస్ అయితే వస్తాయండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.